రైతు భరోసా డబ్బులకు సంబంధించి నేనైతే షాక్లో ఉన్నానన్నమాట. ఏంటి అనే లోపే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఏవైతే న్యూస్ ఛానళ్ళు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానళ్ళల్లో కొన్ని వివిధ న్యూస్ ఛానళ్ళల్లో లైవ్ వేసుకున్నారన్నమాట. రేపటి నుంచే రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం విడుదల చేస్తుందని అయితే తెలియజేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇంకా ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా లీక్ చేయలేదు. రైతు భరోసా ఇదిరా పులి అదిగో పులి అంటున్నారు. మరి డబ్బులు అనేవి రేపటి నుంచి పడుతున్నాయారా అనేది ఒకసారి అయితే వివరాలకు వెళ్ళినట్లయితే రేపేమో ప్రభుత్వం ఈ యొక్క కన్ఫర్మేషన్ అఫీషియల్ కన్ఫర్మ్ చేయలేదన్నమాట. ఈ మీడియా ఛానళ్ళు ఈ మొత్తం చూసుకున్నట్లయితే చెప్పిందే 10 సార్లు పిప్పి ఎత్తారన్నమాట న్యూస్కి సంబంధించి కూడా. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతులు ఇక నమ్మడం లేదు. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏమో రేపు విడుదల చేస్తుందా అంటే అయితే మనకి ఎక్కడ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదన్నమాట. ఇంకా ఇక గిట్లున్నదన్నమాట. ఇక డబ్బులకు సంబంధించి రేపు పడతాయి అని అయితే ఈ నెల 17 నుంచి పడతాయని ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానళ్ళల్లో ఏవైతే మీడియా వర్గాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణ మీడియా ఛానల్స్లలో తెలంగాణ రైతు భరోసా రేపటి నుంచి డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. ఇక గిట్లా అంటున్నారన్నమాట. ఆర్బీఐ ఒకటేసారి 9,000 కోట్ల రూపాయలు అనేవి నిధులు విడుదల చేస్తుందని అయితే ఇట్లా చెప్తున్నారు. అది పడింది లేదు, ఇగలేదు, ఆగలేదు. గవర్నమెంట్ ఏమో ఇంకా మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లీక్ చేయలేదన్నమాట. ఏది మన రైతు భరోసా రేపటి నుంచి నిధులు విడుదల చేస్తున్నామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రెస్ నోట్ లేదు, ఇదిగలేదు, ఆగలేదు. లైవ్లల్లో చూసుకున్నట్లయితే పిప్పి ఎత్తారన్నమాట. న్యూస్ తిప్పిందే చెప్పి యాష్ టచ్ తడి చేస్తారు. ఇప్పటికే మన రైతన్నులందరూ కూడా యాస్టలు ఉన్నారంటే ఇప్పటికే మొత్తం ఇంకా ఈ ప్రభుత్వం రైతు భరోసా నిధులు అనేవి మరి రేపటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయాలంటే అయితే రైతుల డిమాండ్ అన్నమాట. ఇప్పటికే రైతులు చాలా వరకు అయితే ఎదురు చూస్తున్నారు. ఇది మన రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇంకా గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదన్నమాట. మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నా ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎదురా ఇంకా వస్తలేదు అనుకునే లోపే ఈ డబ్బులకు సంబంధించి ఏవైతే మీడియా ఛానళ్ళలో మొత్తం లైవ్ టెలికాస్ట్ చేసుకున్నారన్నమాట. ఇక రేపే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. మరి రేపు రైతు భరోసా పడకపోతే రైతులు ఎంత కోపంతో ఉన్నారో మా అందరికీ తెలుసు. మరి లైవ్లలో చూసుకుంటారే ఇప్పటికే మరి డబ్బులకు సంబంధించి ఆ లైవ్లో చెప్పిందే చెప్తారన్నమాట. ఇక మరి డబ్బులు అనేవి అగబడతాయి అంటే అవి డబ్బులు అనేవి అయితే పడవు. ప్రభుత్వం ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లీక్ చేయలేదన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నుంచి ఈ నెల 17 నుంచి రిలీజ్ చేసినట్లయితే మనకి ఇప్పటికే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి ఉంటుంది. ప్రభుత్వం అఫీషియల్గా మీడియా వర్గాలకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట ప్రెస్ నోట్ పెట్టి. సో ఇవి మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మరి వీళ్ళకు రైతు లోట్లు ఏమాత్రం అవసరం లేదా, పట్టింపు లేదా? రైతులకు కొంచెం కూడా ప్రభుత్వానికి సోయి లేదన్నమాట. మరి రైతు భరోసా మరి రేపటి నుంచి పడతాను అమౌంట్ మరి పడ్డట్టయితే రేపే తెలియజేస్తే నేను మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో పెట్టిగా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదన్నమాట ముచ్చట.